మామూలు మిస్టర్ అంబేద్కర్ అనడానికి లేదు, ఈ రాజేంద్ర కూడా మిస్టర్ రాజేంద్ర అనడానికి లేదు. దాని ముందు అంబేద్కర్ చెప్పిన విద్యను అందిపుచ్చుకొని డాక్టరేట్ చేయించారు. ఈయన కూడా భీమసేన వార్లో మంచి యాక్టివ్ మెంబరు, చాలా జనరల్ సెక్రటరీ, చాలా మంచి యాక్టివ్గా ఉంటారు. నిరంతరం ప్రయాణమే, ఈ భీమసేన వార్లందరూ నిరంతర ప్రయాణం చేస్తూ ఉంటారు. మొన్న మీరు ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది, చిన్న విషయం, 2 నిమిషాలు అందరూ గ్యాదర్ అవుతుంది, నేను మాట్లాడుతున్నాను. ఈలో గ్యాదర్ అవుతుంటే ఇది సరిపోతుంది మాట్లాడుతున్నాను. అయితే వీరు రాజేంద్ర గారు పోస్ట్ పెట్టారు, అంటే భీమసేన వారు యొక్క జమా ఖర్చులు పెట్టారు. జమా ఖర్చులు పెడితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు అందరూ కూడా దళిత ఉద్యమాన్ని లేదా ఉపకులాల ఉద్యమాన్ని ఉపాధి అవకాశ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు, ఉపాధి అవకాశ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. అటువంటి టైంలో నీట్గా నిజాయితీగా ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేశాము. ప్రజల శ్రమతో కలెక్ట్ చేసి శ్రమ నుంచి వచ్చినటువంటి అమౌంట్ కనుక దాని అకౌంటబిలిటీ ఉండాలని ఏం చేశారంటే ఒక మంచి డేటా ఇచ్చి జమా ఖర్చులు ఇచ్చి ట్రాన్స్పరెన్సీగా ఉంచారు, అకౌంటబిలిటీ ఉన్నారు. దానికి నాకు చాలా సంతోషం ఇచ్చి ఎప్పుడు టెస్ట్ చేస్తూ ఈ భీమసేన వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇటువంటి వారు కావాలి ఈ సంఘానికి. ఎట్లా కావాలంటే నీతి పరులు కావాలి, నిజాయితీ పరులు కావాలి. అందులో భీమసేన వాళ్ళని చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మనందుకు ఒకసారి జేబీలు పల్ల మార్టివేశారు హెడ్మాస్టర్ మరియు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనకాపల్లి ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు కూడా హేతువాద భావజాలే, అంబేద్కర్ ప్రభావంతో హేతువాద భావజాలకు వెళ్ళిపోయాను. మాకు అప్పుడు ఎవరు బుద్ధుని పరిచయం చేయలేదు. అందుకని మేము ఏం చేసామంటే హేతువాద మార్గాన్ని పెట్టాం. కొంతమంది క్రైస్తవులకు పోయారు, కొంత ఏమొచ్చి రామాలయం లేకపోతే హిందూ దేవులకు పోతే మనం ఏం చేసామో తెలిసి తెలియని అంబేద్కర్ అంటే ఏం చేసామంటే హేతువాద భావజాలంలోకి వెళ్ళిపోయాం. అదే భావజాలంతో ఇప్పుడుగా ఉన్నాము. కాదు, ఇది కాదు అంబేద్కర్ భావజాలం. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనకి ఈ దేశాన్ని ప్రభుత్వ వారు చేయాలి అంటే బుద్ధమయం చేయాలంటే అంబేద్కర్ చెప్పినటువంటి బుద్ధుని మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు అన్నగారు. అన్నకి ఒక్కసారి మళ్ళా మీ అందరికీ నా జయంతి. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్యాంధ్ర సంఘ అధ్యక్షులు. ఏం చేయాలంటే రాజ్యాధికారం కావాలి. ఆ రాజ్యాధికారం కావాలంటే మనం పొలిటికల్ మూమెంట్లోకి రావాలని చెప్తూ ఉంటాడు తమ్ముడు. బాగా ఎక్కువ మా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాము. తమ్ముడు నాకంటే బాగా చిన్నవాడు కానీ ఉద్యమశీలు బాగా ఉన్నవాడు. తమ్ముడికి ఒక్కసారి మాడుగుల నుంచి వచ్చాడు. నాకంటే మీకే బాగా తెలిసిందేమో. కారణం ఏంటంటే ఇక్కడ అల్లుడే వాడు మీ వీధి అల్లుడే, మర్రా వాళ్ళు అల్లుడు మర్రా జోగు నోగేశ్వర గారు మా బావగారు గౌరవ అధ్యక్షులు. నేను అతను కూడా సహచరులు, కోట డీలర్. వాళ్ళందరికీ కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళ యొక్క మంచితనాన్ని వెలుగెత్తి చాటాలి. అప్పుడు స్పిరిట్ పనిచేస్తుంది. ఎందుకంటే కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. మన ఇచ్చిన ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఒక చప్పట్లు కొట్టామనుకో ఆనందం ఇస్తుంది. నీరసంగా ఉంటే ఏమవుతుంది, పని చేయకపోతే ఏంటండి. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళు చేసిన మంచి పనులు ఊరుతూ ఉండాలి, తప్పు చేస్తే ఏం చేయాలంటే నిలదీయాలి. ఈ రెండు ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, రెండోదో చేస్తూ ఉంటారు. నిలదీయ ఆడు మంచి చేయని చెడ్డ చేయని ఏం చేయని ఆయన ఎప్పుడో క్రియేట్ చేసి క్యారెక్టర్ అసెసినేట్ చేస్తారు. అది మంచి వాళ్ళకి ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఏమిటంటే ఉద్యమం బలహీన పడుతుంది. అందుకని మనకు చరిత్ర మనమే చెప్పుకోవాలి, మన కోసం మనమే చెప్పాలి. 100% చెప్పండి. ఏ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి చాలా మంచి వాళ్ళు చెప్తాం, ఆయన లాసం ఉందా? లేదు కదా. మంచివాడు పెట్టి మంచివాడు చెప్తాం. అట్లా మీ అందరూ అలాగే చెప్పాలి. తర్వాత నడుపూరు వీరనారి గారు రామాలయం అధ్యక్షుడు వారు. ఈయన బట్టే మనకు తెలిసిపోద్ది భీమసేన వారు క్రమశిక్షణగా నడుస్తుందంటే స్టీరింగ్ ఆమె చేతిలో ఉంది. దానికి కారణం కర్త కర్మ క్రియ అన్నగారు కూడా సైలెన్స్గా ఉంటారు కానీ గంభీరంగా ఉండదు అప్పుడు పని మాత్రం. దీన్ని ఇంతమంది మేధావులు అందరూ నడిపిస్తారంటే అత్యంత మేధావులు చూసుకోవాలి. ఆ భీమసేన వాళ్ళు అందరూ కూడా మంచి పట్టున్న వాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నీతి మంత్రి. ఇటువంటి వాళ్ళందరినీ నడుపుతున్నారంటే ఆయన అన్ని కూడా మంచి పట్టుండాలి. తర్వాత బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే నేను భీమసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను.
అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సానుభూతి పరుడుగా ఉన్నాను. సో రెండు కార్యక్రమాలు కలిపి ఈరోజు కార్యక్రమం చేద్దాం ఉద్దేశంతో, అంటే వివిధ ప్రాంతాల్లో చేయడం వేరు, అలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాకపోతే మన పల్లెల్లో ఎక్స్క్లూజివ్గా మన మాలపల్లెల్లో మాదిపల్లెలో జరిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఎందుకు ఏర్పాటు చేసామంటే చాలా మందికి జరుగుతున్నది అర్థమైంది కాదు, ఎవరికి చాలా మందికి అర్థమయ్యేది ఏంటండి ఇది. ఎందుకు అర్థమయ్యేదంటే పాంప్లెట్లు వేసాము, పాంప్లెట్లో కూడా ఇష్యూ వేసాం, కానీ చాలా మందికి అంటే మాకు కూడా మొట్టమొదటి తెలియదు. నేను ఈ రాజేంద్ర ప్రసాద్ గారు, దయాల్ రాజు గారు వీళ్ళందరూ కలిసి మేము భీమకూర గారు వెళ్ళిన తర్వాత అక్కడ మన నూకరాజు ఉన్నారు, నూకరాజు వెళ్ళాం, అందరూ కలిసి బ్యాచ్కి వెళ్ళాం బిఫోర్ లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి నాకు మా కోరిక ఉండిపోయింది, భీమకూర గారిని మనం ఎగ్జిబిట్ చేయాలి. అంబేద్కర్ గారు ఆ రోజు చేయడం వల్ల చరిత్ర ధర్మరూపం చరిత్ర మళ్ళీ మనం ఒకసారి అవలోకనం చేయాలా, మనవారు తెలియాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి ముందుగా మన రామాయణ కమిటీ పెద్దలు, అలాగే వీధిలో ఉన్నవారు నమోబుద్ధయ మిత్రులారా, మనం జయంతులు వర్ధంతులు చేస్తున్నాం. అది మన జన్మ హక్కు చేయాలా, మన బాధ్యత, మన గ్రాటిట్యూడ్. అయితే నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మరి భక్తులు చెప్పేది మీరు వినాలి కాబట్టి. రెండు 207వ సౌర దివస్ 1818లో మాలయోధుల విజయం సందర్భంగా ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి ఒకసారి కూర్చొని రావడం ద్వారా అది అలా అలా ఇప్పుడిప్పుడు మళ్ళీ వచ్చింది. నెహ్రూ గారు ఏం చేశారంటే, బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ గారికి రాజగృహానికి తాళం వేసేదని చెప్పారు ఫోన్లో. ఆ తాళం వేసేసిన తాళం 14 సంవత్సరాలు మళ్ళీ మహారాష్ట్రలో పెద్ద పోరాటం చేస్తే కానీ ఓపెన్ అవుతుంది. అతని లైబ్రరీ మొత్తం బుక్స్ అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. 14 సంవత్సరాల పాటు దాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల, ఆ రాజగృహాన్ని, ఆ బుక్స్ లైబ్రరీని ఓపెన్ చేయకపోవడం వల్ల అలా మనం చాలా విధాలుగా తయారు చేసిన బుక్స్ చాలా మిస్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం బాగా ఏంటో చెన్నైరాళ్ళు వాళ్ళు చేసినట్టు చేశారు. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఇది రియల్. ఎందుకంటే డూ ఆర్ డై, చావాలి లేదా చంపాలి. ఆ చంపలేకపోయారా చచ్చిపోతారు. ఎందుకంటే 500 మందిని చంపమని 28,000 సైన్యం బయలుదేరిపోతుంది. వాళ్ళు కానీ తిరుగుబాటు చేయలేదా చస్తారా. కనుక ఎలాంటి యుద్ధం జరిగిందో మీరు ఊహించండి. 500 మంది వర్సెస్ 28,000 మంది. ఆ విజయం నిజంగా అంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఆ కసి మన పితరులో ఉంది. కనుక ఈ కార్యక్రమం భీమసేన వాళ్ళు అలాగే బుద్ధిస్ట్ సొసైటీ లోకల్ టీంతో కలిసి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కార్యక్రమంకైనా సరే ఏ వీధిలో జరిపితే ఆ వీధిలోనే గ్యాదర్ అవుతున్నారో తక్కువ మంది, ఎక్కువ మంది గ్యాదర్ అవడం లేదు. భీమసేన వారు చాలా బ్రహ్మాండంగా వైఎస్సీలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ టైం ఊరు జిల్లా మన అనకాపల్లికి రావడం, ఒక పెద్ద ఈవెంట్ చేయడం గొప్ప ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కూడా భీమసేన వార్ ఈ ప్రాంతంలో కూడా డెవలప్ అవుతుంది. కార్యక్రమాల ద్వారా చైతన్యపరుస్తారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క స్టాట్యూ ఉన్న దగ్గర మనం పెట్టుకుంటే కొంచెం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల కారణాల మహిళలు రాకపోవచ్చు వేరే దగ్గర పెడితే. ఇక్కడే కాబట్టి ఇంతమంది మన సోదరి వాళ్ళు అందరూ వచ్చారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా రాకపోవచ్చు. ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమం చేయాలి. ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి మనం 31st నైట్ ఎలా బిజీగా ఉన్నా మార్నింగ్ ఫస్ట్ వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి బాసుల్ని వెళ్ళి గ్రీటింగ్ చేయాలి కాబట్టి బిజీగా ఉన్నా, సాయంత్రం పూట ఈ కార్యక్రమం చాలా మంచి టైం ఫిక్స్ చేశారు. ఎందుకంటే గ్యాదరింగ్ బాగుంటుంది. ఉదయం పెట్టినా రాత్రి పెట్టినా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వరు కాబట్టి మంచి టైంలో ఇది చేశారు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటున్నారా,
అంబేద్కర్ స్టాచ్యూ ఉన్న ప్రతి దగ్గర కూడా భీమ్ కొరేగా స్తూపం ఉండాలి. అది శంకరంలో జరిగింది. అది ఇలా శంకరంలో మేము పెడుతున్నామని చెప్పేసి అక్కడ సర్పంచ్ శాఖగా మన మిత్రులు వెంకటేష్ వీళ్ళందరూ వచ్చేసరికి నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎంత హ్యాపీ అయ్యానంటే నిజంగా ఇది కదా మంచిది. ఒక్కరి స్టాట్యూ పెడితే మనలందరూ జై భీమ్ అంటే వెళ్ళిపోతున్న తర్వాత ఆ స్టాట్యూ కలిసి ఓన్లీ నెక్స్ట్ ఇయర్ దాకా ఎవరు చూడటం లేదు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పేసి నేను మా ఎంబీ గారు మా టీచర్స్ కొంచెం దాన్ని ఆర్థికంగా సహకరించాను. ఎందుకంటే అది మంచి ప్రోగ్రాం. అది అక్కడే బుద్ధి అంబేద్కర్ వారసులారా మరి పంచశీలలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మత్తు పదార్థాలు పరిచయం. కనుక దాన్ని మనం వదలాలి. బుద్ధిస్ట్ మన బుద్ధిని కొండ 15వ తేదీన మధ్యాహ్నం భోంచేసి వెళ్ళడం కాదు, అక్కడ తీర్థానికి ఉదయం వెళ్ళండి. అక్కడ మహనీయులందరూ వచ్చి మాట్లాడతారు ప్రతి సంవత్సరం. అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ మనకి ఇచ్చారు బాపసారి. అవి మనం పాటిస్తే మనం చాలా మరి నేను చెప్తాను. నాతో పాటు మీరు కూడా బాటరాజు పేటికను అనుసరించాల్సిందిగా విజ్ఞప్తి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ